అందులో ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ద క్లాసికల్ అప్రోచెస్ టు ద నోషన్ ఆఫ్ ది పొలిటికల్ ఆబ్లిగేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ లాస్ట్ లో అనలైజ్డ్ బై ది రాషనలిస్ట్స్. ఇంట్రడక్షన్ అది అనలైజ్డ్ బై ది రాషనలిస్ట్స్. The classical approaches to the notion of the political obligation relate to the consent, a contractual obligation of the people concerned. మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఎండింగ్ లో analyzed by the rationalists అని చూడండి. The classical approaches are explained by the contractualists and the modern approaches are analyzed by the rationalists. ఇప్పుడు క్లాసికల్ అప్రోచెస్ లో ఫస్ట్ వన్ థామస్ హాబ్స్, అందులో లెవియాథన్ ఇది కంప్లీట్ గాను. లెవియాథన్ 1651 reflected is a reaction to the rebellion and the civil war in 1640s of England. Hobbes wanted to prove that the people had no right to rise against their ruler. క్లోజ్ చేయొచ్చు. అలాగే స్టేట్ ఆఫ్ నేచర్ ఉంటుంది. అట్ ది టైమ్ ఆఫ్ ది థామస్ హాబ్స్ పీరియడ్ స్టేట్ ఆఫ్ నేచర్ ఫస్ట్ లెవియాథన్ అంతా కూడా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ నేచర్. స్టేట్ ఆఫ్ నేచర్ టోటల్ గా నాకు మార్క్ చేయాలి. ఫార్మ్లీ పీపుల్ lived in the state of nature. It was a state of extremely insecurity. Men were in a state of war with one another. State of nature was the free civil, free political and free social. And man's life in the state of nature was a solitary, poor, nasty, brutish and short. The individuals enjoyed the natural rights based on natural law in the state of nature. అంతవరకు కూడా. అలాగే సోషల్ కాంట్రాక్ట్ కూడా అట్ ది టైమ్ ఆఫ్ ది థామస్ హాబ్స్ పీరియడ్ వన్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద పీపుల్. అది టోటల్ గా సోషల్ కాంట్రాక్ట్ అంతా కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇది రాసిన సోషల్ కాంట్రాక్ట్ పర్వాలేదు. తర్వాత నేను చెప్తున్నాను చూడండి. ద పీపుల్ గివింగ్ ద రైట్స్ టు వన్ ఇండివిజువల్ ఫర్ సెక్యూరింగ్ దే రైట్స్. దట్ ఇండివిజువల్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సావర్నర్ చెప్తూ మనం రాయొచ్చు సోషల్ కాంట్రాక్ట్ ని. లేదు అని పట్టు దీని ప్రకారంగానే మనం రాయొచ్చు. బుక్ ను యూజ్ చేస్తూ మనం రాసుకోవచ్చు. ద సోవర్న్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అండ్ ద స్టేట్ కేమ్ టు ద ఎగ్జిస్టెన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ సోవర్న్ కి సంబంధించి మనకు సోవర్నిటీలో మనం చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ పాయింట్ చూడండి. ఇది సోషల్ కాంట్రాక్ట్ నాట్ ఏ గవర్నమెంటల్ కాంట్రాక్ట్. అది మాత్రం మార్చేయండి. సోషల్ కాంట్రాక్ట్ అంత కూడా ఓకే సార్. ఎందుకంటే దానికి అదే ఇంపార్టెంట్. అది లేదు ఇది రాయలేకపోతే ఏం చేస్తారంటే నేను చెప్పింది రాయొచ్చు. ద పీపుల్ అంటే వన్ ఇండివిజువల్ సెక్యూరింగ్ ద రైట్స్ టు అనదర్ ఇండివిజువల్ ఫర్ సెక్యూరింగ్ దేర్ లైఫ్స్ అట్ ది టైమ్ ఆఫ్ ది హాబ్స్ పీరియడ్. దట్ ది వన్ ఇండివిజువల్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సావర్నర్ అని చెప్పి లిమిటెడ్ స్కూల్ మనం క్లోజ్ చేసుకోవచ్చు సోషల్ కాంట్రాక్ట్ ని. లేని పక్షంలో ఇదేనే మార్క్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో చూడండి క్లియర్ గా ఇచ్చాడు. ఐ ఆథరైజ్ అండ్ గివ్ అప్ మై రైట్ ఆఫ్ గవర్నింగ్ మై సెల్ఫ్ టు యూజ్ ద మ్యాన్ ఆర్ దిస్ ది అసెంబ్లీ టు మెన్ ఆన్ దిస్ ద కండిషన్ దట్ టు గివ్ అప్ ఎనీ రైట్ టు హిమ్ అండ్ ఆథరైజ్ ఆల్ హిస్ యాక్షన్స్ ఇన్ లైక్ ఎ మ్యానర్. ఆయన తలగా అదే. దాన్ని మనం ఇంకో విధంగా మనం రాసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిందే కాదు, మనం ఇండివిజువల్ గా కూడా రాసుకోవచ్చు. కాన్సెప్ట్ అనేది ఉంటే చాలా సరిపోతుంది. అలాగే సోవర్న్ అనేది చూడండి. అంటే సోవర్నర్ అనేది వాడు ఒక క్రియేట్ అవుతాడు. ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్ట్ లో ఏమవుతుందంటే సోవర్నర్ అని వస్తున్నాడు. ద పీపుల్ గివింగ్ ద రైట్స్ టు వన్ ఇండివిజువల్. దట్ ఇండివిజువల్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సోవర్నర్. ఇక్కడ సోవర్న్ అనేది ఉంది అంటే ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ సోషల్ కాంట్రాక్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంటల్ కాంట్రాక్ట్, అంతవరకే. అలాగే సెకండ్ వన్, ద పీపుల్ హ్యావ్ నో రైట్ టు రివోల్ట్ అగైన్స్ట్ ది అథారిటీ ఆఫ్ ది సోవర్న్. సెకండ్ పాయింట్ అంతా కూడా. అలాగే థర్డ్ వన్, ద సోషల్ కాంట్రాక్ట్ ఈజ్ irrevocable. To break the terms of the contract is to relapse into a state of monarchy. థర్డ్ పాయింట్ కూడా. అలాగే law is the command of the sovereign. Sovereign is the sole sources of law. ఫోర్త్ పాయింట్. అలాగే liberty is the gift of sovereign. ఈ 5 పాయింట్లు అనేవి ఇంపార్టెంటే. కన్క్లూజన్ లో చిన్న మార్క్ చేస్తాం అంతే, అంత అవసరం లేదు. కన్క్లూజన్ లో చూడండి, sovereign is the supreme, unlimited, inalienable, permanent,
indivisible and absolute. However, Hobbes declares that the individual is free to act as he likes when his life is endangered. అక్కడ వరకు మార్చేసి సరిపోతుంది. దట్ ఆన్సర్ ఇస్ ఎనఫ్. అక్కడ ఆప్స్ వరకు మనం అది మార్క్ చేసుకుంటాం. ఒకవేళ మీకు మొత్తం మూడు కలిపి రాయాలి అని అనుకుంటప్పుడు ఏం చేస్తున్నామని అంటే సోవర్ లో వెరీ లిమిటెడ్ పాయింట్స్ రైట్ అండ్ దెన్ సోషల్ కాంట్రాక్ట్ లో వెరీ లిమిటెడ్ పాయింట్స్ లెవియాథన్ గురించి రాస్తారు అండ్ ఆల్సో గివింగ్ ద స్టేట్ ఆఫ్ నేచర్. అంటే తప్పించి ఇదంతా రాయవలసిన అవసరం లేదు. ముగ్గురు గురించి రాయాలి అనుకుంటే థామస్ హాబ్స్, జాన్ లాక్ అండ్ జాన్ జాక్విస్ రూసో 3 మెంబర్స్ గురించి రాయమన్నాడు అనుకోండి. అప్పుడు రాసేటప్పుడు మనం వీటిని కొద్దిగా మార్క్ చేస్తూ రాయొచ్చు. అలాగే జాన్ లాక్ చూడండి, సెకండ్ వన్ జాన్ లాక్. ఫస్ట్ థామస్ హాబ్స్ అందరూ మార్క్ చేశారా? థామస్ హాబ్స్ ఓకే. ఇప్పుడు రిమైనింగ్ మిగతా వాళ్ళకి ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. థామస్ హాబ్స్ గురించి ఏదైనా సరే ఏదైనా డౌట్ ఉన్నా అడగండి. ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఆన్ థామస్ హాబ్స్? నెక్స్ట్ కంటిన్యూ ది జాన్ లాక్. జాన్ లాక్ లో 2 treatises on civil government. John Locke to justify in his 2 treatises on civil government 1690 the disposition of the James II and the election of the William III King of England. He wanted to prove that the people have the right to depose on the arbitrary rules and choose a new monarch. Locke justified the constitutional government. నేను చెప్తాను, అది మార్క్ ఎదురుగా నాగండి. John Locke justified first. John Locke justified అయిన దగ్గర నుంచి on civil 2 treatises on civil government 1690 అంతవరకు మార్క్ చేయండి, సరిపోతుంది. అలాగే he wanted to prove that the people have to right to అక్కడ స్టార్ట్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ వరకు కూడా. అలాగే స్టేట్ ఆఫ్ నేచర్ ఏంటి? వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ నేచర్ అట్ ది టైమ్ ఆఫ్ ది లాక్ పీరియడ్? ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ నేచర్ చూడండి, సెకండ్ లైన్ లో ఉంది. ఇన్ ది స్టేట్ ఆఫ్ నేచర్ పీపుల్ వర్ కోఆపరేటివ్ and mutually helpful. The state of nature was marked by the freedom and the equality for all. In fact, the people in the state of nature lived under the law of nature, but there was no common judge either to interpret or to enforce the law. అంతవరకు in his state of nature దగ్గర స్టార్ట్ చేస్తూ ఎండింగ్ లైన్ వరకు కూడా judge either to the interpret or the to enforce the law. Next, social contract కూడా. సోషల్ కాంట్రాక్ట్, ఇక్కడ 2 కాంట్రాక్ట్స్ అనేవి చూసుకోండి. ఇందులో సోషల్ కాంట్రాక్ట్ లో ఈచ్ ఇండివిజువల్ సరెండర్డ్ అని చూడండి లాస్ట్ లైన్ లో. ది నేచురల్ రైట్స్ టు ఇంటర్ప్రెట్ అండ్ ఎగ్జిక్యూట్ ద నేచురల్ లా అకార్డింగ్ టు హిస్ జడ్జిమెంట్ యాజ్ వెల్ ద రైట్ టు పనిష్ ద అఫెండర్స్ ఫర్ ద వైలేషన్ ఆఫ్ ది నేచురల్ లా. However, the individuals did not surrender all the natural rights. They surrendered some of their natural rights for the protection of remaining the natural rights. అలాగనే నెక్స్ట్ చూడండి, దే సరెండర్డ్ సమ్ ఆఫ్ దేర్ అని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఎండింగ్ వరకు కూడా. ఫస్ట్ ది సోషల్ కాంట్రాక్ట్ లో ఎలా ఉంది అంటే ఈచ్ ఇండివిజువల్ సరెండర్డ్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ వైలేషన్ ఆఫ్ ది నేచురల్ రైట్స్ అక్కడతో క్లోజ్ చేయండి. వైలేషన్ ఆఫ్ నేచురల్ రైట్, నేచురల్ లా. అలాగే నెక్స్ట్ అదే పారాగ్రాఫ్ లో దే సరెండర్డ్ సమ్ ఆఫ్ ది నేచురల్ రైట్స్, అది అక్కడ స్టార్ట్ చేస్తూ ఎండింగ్. The state
కేమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్. అక్కడ క్లోజ్ చేయండి. రెండవది ఏంటి అంటే గవర్నమెంటల్ కాంట్రాక్ట్. గవర్నమెంటల్ కాంట్రాక్ట్ చూడండి. గవర్నమెంటల్ కాంట్రాక్ట్. Second one, Locke declared that there was another contract called the governmental contract, apart from social contract. Governmental contract lo Locke declared that there was another contract called the governmental contract, apart from the social contract. People first organized themselves into a civil society through social contracts. Subsequently, they set up a governmental through the governmental contract to exercise power according to certain principles. Ending వరకు కూడా అది గవర్నమెంట్ సెటప్ ఏ న్యూ గవర్నమెంట్ అనే వరకు కూడా గవర్నమెంటల్ కాంట్రాక్ట్ అది కూడా మొత్తం టోటల్ గా రాయొచ్చు. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఫస్ట్ పాయింట్, Locke's doctrine of natural rights to life, liberty and property is a distinct contribution to the political theory. ఫస్ట్ పాయింట్ మార్క్ చేసుకోండి. పాయింట్ మొత్తమా? ఇది కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ లో ఫస్ట్ పాయింట్. నేను మనసా అర్థమైందా? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. Locke is the first thinker to speak about in the inalienable rights of the citizens. Second point, Locke makes a clean distinction between the state and the government. Third one, introduces the theory of the consent. Fourth one, Locke lays down the foundations of the liberal and the democratic state. Fifth one. Sixth one, Locke separated the legislature and the executive and paved the way for the separation of powers. Sixth point కూడా మార్క్ చేయాలి, ఇంపార్టెంట్. సార్ 6 పాయింట్స్ టోటల్ గా రాయాలా? రాయాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ లో ఈ 6 పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే గవర్నమెంటల్ కాంట్రాక్ట్ రాసిన తర్వాత ఈ పాయింట్స్ మనం మార్క్ చేయాలి, రాయాలి. ఓకే, ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ లో సెకండ్ కాంట్రాక్ట్ ఏంటి అంటే ద పీపుల్ కాంట్రాక్ట్ విత్ ద గవర్నమెంట్, అంటే ఫార్మ్ ద గవర్నమెంట్. అంటే వాట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఫార్మింగ్ అంటే వాట్ ఆర్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్. అక్కడ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది అని అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఇవి మార్క్ చేయాలి. నెక్స్ట్ కన్క్లూజన్ లో చూడండి. According to John Locke, authority of the government must be based on the consent of the people. And రాస్తూ powers of the monarch are limited. Powers of monarch are limited. చూడండి, according to John Locke అని దగ్గర స్టార్ట్ చేస్తూ consent of the people కన్క్లూజన్ లో అది రాస్తాను. అది ఒకటి రాస్తూ powers of monarch are limited. Government stands for the welfare of the people. People retain the rights to resist if the trust is broken. అక్కడ వరకు క్లోజ్ చేయండి. ఓకే, జాన్ లాక్ లో ఫస్ట్ ఏంటి అని అంటే ట్రూ ట్రీటీస్ ఆన్ సివిల్ గవర్నమెంట్ అనేది మనం చెప్పుకున్నాం. ట్రూ ట్రీటీస్ ఆఫ్ సివిల్ గవర్నమెంట్ లో ఏంటి, ఫస్ట్ది ఇండివిజువల్ కాంట్రాక్ట్ అనేది అంటే పీపుల్ కాంట్రాక్ట్ అనేది. రెండవది సెకండ్ వన్ ఇది గవర్నమెంటల్ కాంట్రాక్ట్. గవర్నమెంటల్ కాంట్రాక్ట్ లో వచ్చే ఏముంది అని అంటే కాన్స్టిట్యూషనల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ మనం ఏం చెప్పుకున్నాం, సోవర్నర్ అనేవాడు వస్తాడు. స్టేట్ అనేది ఎగ్జిస్టెన్స్ అయ్యి అక్కడ సోవర్నర్ అని వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ వస్తుంది. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఆ 5-6 పాయింట్స్ లో మనం చేసుకున్నాం. దెన్ ఫినిష్ ద కన్క్లూజన్. అది దీని మీద ఏదైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించిన వరకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అడగండి. జాన్ లాక్ గురించి ఏమైనా సరే ఉంటే చెప్పండి.
పేరు రాసేటప్పుడు ఏమవుతుంది, 3 మెంబర్స్ గురించి అడిగేటప్పుడు మనం ఏం చేస్తామన్నా 2 ట్రీట్స్ ఆన్ సివిల్ గవర్నమెంట్ లో స్టేట్ ఆఫ్ నేచర్ ఫ్యూ పాయింట్స్ రాస్తూ సోషల్ కాంట్రాక్ట్, ఇండివిజువల్ కాంట్రాక్ట్ అండ్ గవర్నమెంటల్ కాంట్రాక్ట్. గవర్నమెంటల్ కాంట్రాక్ట్ అని లిమిటెడ్ గా మనం రాస్తాం. యాక్చువల్ గా నేను చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను, ఇండివిజువల్ కాంట్రాక్ట్. ఎవ్రీ ఇండివిజువల్ లివింగ్ ఇన్ ద సొసైటీ కాంట్రాక్ట్ విత్ ద అదర్ ఇండివిజువల్స్ ఫర్ ప్రొటెక్టింగ్ ద లైఫ్స్ అని చెప్తాను. అండ్ ఆల్సో ఇండివిజువల్స్ ఆర్ సరెండర్ ద న్యాచురల్ రైట్స్. న్యాచురల్ రైట్స్ సరెండర్ చేస్తారు. అది ఒకటి, ఒక కాంట్రాక్ట్. నెక్స్ట్ రెండవది ఏంటంటే ద పీపుల్ సరెండర్ ద ఆల్ రైట్స్ ఫర్ ప్రొటెక్టింగ్ ద లైఫ్స్. అన్ని రైట్స్ ని ఇండివిజువల్ అంటే అన్ని కూడా సరెండర్ చేశారు. ఆ సరెండర్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే ద పీపుల్ ఆర్ సరెండర్ టు ద గవర్నమెంట్. గవర్నమెంటల్ కాంట్రాక్ట్ అనమాట. ద పీపుల్ కాంట్రాక్ట్ విత్ ద గవర్నమెంట్. వాట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్? కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది అని. ఇవి కూడా మేము రెండు కూడా డివైడ్ చేస్తూ రాస్తూ ఇందులో ఏదైనా కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ సంబంధించిన వెరీ ఫ్యూ పాయింట్స్ ఏమైనా అక్కడితో క్లోజ్ చేస్తారు. కన్క్లూజన్ అక్కర్లేదు, అక్కడ అప్పుడు 3 రాసేటప్పుడు. ఓకే, దీని మీద ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. జాన్ లాక్, ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్? ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో కూడా కంపల్సరీ ఇది ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ లో కూడా దీనికి సంబంధించిన ఇది ఉంటుంది. ఓకే, రాసుకున్నారా? 2 మార్క్ చేశారా? ఎస్ సార్. నెక్స్ట్ థర్డ్ వన్, రూసో, జీన్ జాక్విస్ రూసో. ఇందులో ఫస్ట్ సోషల్ కాంట్రాక్ట్. అతనికి సంబంధించిన వరకు ఏంటంటే అతనికి సంబంధించిన ఇంట్రడక్షన్ మాత్రమే ఉంది. చూడండి, రూసో ఈజ్ రిగార్డెడ్, నేను చెప్పే వరకు మార్క్ చేయొద్దు, ఆగండి. రూసో ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది స్పిరిచువల్ ఫాదర్స్ ఆఫ్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్. His views on social contract are contained in his book Social Contract. He believed the man lived in the family in the state of nature. టోటల్ గా సోషల్ కాంట్రాక్ట్ అనేది నుంచి స్టార్టింగ్ నుంచి స్టేట్ ఆఫ్ నేచర్ వరకు కూడా మార్క్ చేయండి వస్తుంది. అలాగే స్టేట్ ఆఫ్ నేచర్ అనేది చూడండి. అంటే స్టేట్ ఆఫ్ నేచర్ అంటే రూసో టైంలో వాట్ టైప్ ఆఫ్ నేచర్, స్టేట్ ఆఫ్ నేచర్ అనేది మనం చెప్పాలి. Rousseau's state of nature was an idyllic state. In the state of nature, man enjoyed the perfect happiness, freedom, and equality. And in fact, the natural man was innocent and virtuous. Civilization corrupted him and deprived him for the freedom and the happiness. Man is born free, but everywhere is in chains. The civilization forced man into the civil society. Total ga అందులో ఎలాంటి ట్రైనింగ్స్ లేవు, టోటల్ మార్క్. ఎందుకంటే సొసైటీలో ఉండే అతని వరకు కొంతవరకు హ్యాపీనెస్ ని, సివిలైజేషన్ అనేది కొంతవరకు అతన్ని హ్యాపీనెస్ ని స్టాప్ చేస్తుంది కొంతవరకు. మనకి అందుకని ట్రెడిషన్స్, కస్టమ్స్ మనం ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, కానీ కొంతవరకు ఏముంది, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సమ్ రెస్ట్రిక్షన్స్. If you are living in the society, compulsory having some restrictions from some rules and regulations from the society. Restricted అవి, దాన్ని మనం ఫాలో అవుతూనే కంటిన్యూ అవర్ లైఫ్ అనేది కంటిన్యూ చేయాలి. అది వాళ్ళు ఆ విధంగా ఇచ్చారు రూసో పీరియడ్ లో. అలాగే స్టేట్ ఆఫ్ నేచర్, సోషల్ కాంట్రాక్ట్ లో నేచర్ ఆఫ్ ది సోషల్ కాంట్రాక్ట్ చూడండి. అందులో ఫస్ట్ ద ఇండివిజువల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నేచర్ gave up all the natural rights and received to return the civil rights. Civil rights వరకు కూడా the individual in the state of nature దగ్గర నుంచి in return civil rights వరకు కూడా. అలాగే each member puts himself by the contract under the control of the community. ఇంతవరకు అది కూడా ఆ సెంటెన్స్ కూడా రాయాలి. Thus the community becomes the sovereign. Community comes into the existence as a result of the social contract. అంతవరకే existence as a result of the social contract. అంతవరకు మార్క్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ జనరల్ విల్. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు ఎక్కువగాను. జనరల్ విల్ అనేది
ఇప్పటి వరకు ఉండే మోడల్ పేపర్స్ లో ఎవ్రీ మోడల్ పేపర్ లో కూడా జనరల్ విల్ అనేది ఉంది. ప్రతి మోడల్ పేపర్ ఓల్డ్ పేపర్ లో కూడా జనరల్ విల్ అనేది ఉంది. ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్ లో కూడా అడుగుతాడు అండ్ సెకండ్ సెమిస్టర్ లో కూడా అడిగాడు. కాబట్టి దీని గురించి కంపల్సరీ తెలుసుకోవాలి. ద సెంట్రల్ డాక్ట్రిన్ ఆఫ్ రూసోస్ థియరీ ఇస్ ద డాక్ట్రిన్ ఆఫ్ జనరల్ విల్ అనేది మార్క్ చేస్తూ ఫాలోయింగ్ ఆర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది జనరల్ విల్. అందులో ఫస్ట్ పాయింట్ చూడండి. జనరల్ విల్ ఇస్ ద సోవర్. లాస్ట్ లైన్ లో ఉంటుందండి. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ఆల్ ఫర్ గుడ్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మొత్తంగా మ్యాన్ ఈజ్ ఫోర్స్డ్ టు బి ఫ్రీ బికాస్ రియల్ ఫ్రీడమ్ లైస్ ఇన్ ఒబీడియన్స్ టు ద జనరల్ విల్. అండ్ థర్డ్ వన్, జనరల్ విల్ alone can judge what constitutes the public interest. థర్డ్ పాయింట్ కూడా సార్ ఫస్ట్ పాయింట్ టోటల్ గా మార్చేయాలి. టోటల్ అని అంటే అందులో ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ ఆల్ నాట్ ద సమ్ టోటల్ ఆఫ్ ఇండివిజువల్స్ విల్ అని ఉంది. అది అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ లైన్ లో ఇచ్చారు చూడండి, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ఆల్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్. అది చాలు. జనరల్ విల్ ఈజ్ సోవర్ అని రాస్తూ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ఆల్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్ అంతే చాలు. ఓకే సార్, ఓకే సార్. అలాగే సెకండ్ పాయింట్, సెకండ్ ఫుల్ గా రాయాలి. అంటే థర్డ్ వన్ కంప్లీటెడ్. జనరల్ విల్ alone can the judge what constitutes the public interest. కంటిన్యూ చేయాలి. అండ్ ఫోర్త్ వన్ లో చూడండి, జనరల్ విల్ ఈజ్ ఇన్ఎలైనబుల్, ఇండివిజిబుల్ అండ్ ఇన్ఫైలబుల్. అంతవరకే చాలు, అంతవరకే మార్క్ చేసుకోండి అది. అలాగే ఫిఫ్త్ లో చూడండి, జనరల్ విల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ డెమోక్రసీ. అంతే, అక్కడ వరకునే. 6th పాయింట్ అవసరం లేదు. 7th వన్ చూడండి, జనరల్ విల్ సింబలైజ్ ద విల్ ఆఫ్ ది పీపుల్. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ కంటిన్యూగా రిపీటెడ్ గా ఈ పాయింట్ ఇస్తున్నాడు. ఓకే, అవి మాత్రం మార్క్ చేస్తే సరిపోతుంది. కన్క్లూజన్ లో చూడండి, Rousseau reconciles between the Hobbes and Locke between the authority and liberty and emerged at once as the father of the fascism and the champion of democracy. He upheld political sovereignty. Conclusion అది మొత్తంగా రాసుకోవాలి. సార్ 8th పాయింట్ అవసరం లేదా? కొత్త అవసరం లేదు. ఓకే సార్. సార్ నేచర్ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్ ఒకసారి మళ్ళీ చెప్పరా? నేచర్ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చాడమ్మా, ఇండివిజువల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నేచర్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ రిటర్న్ సివిల్ రైట్స్ సెకండ్ లైన్ లో ఉంటుందండి. రిసీవ్డ్ ఇన్ సివిల్ రిటర్న్ సివిల్ రైట్స్ వరకు కూడా. అలాగే అదే కాకుండా ఇంకా నెక్స్ట్ లైన్ కూడా, ఈచ్ మెంబర్ పుట్స్ హిమ్సెల్ఫ్ ద కాంట్రాక్ట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది కమ్యూనిటీ. Thus the community become the sovereign. Community comes into the existence as a result of the social contract. అంతవరకు ద ఇండివిజువల్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ సోవర్న్ వర్క్ అంటే సోషల్ కాంట్రాక్ట్ వర్క్ క్లోజ్ చేయాలి. ఓకే యాజ్ ఎ సార్. రిజల్ట్ ఆఫ్ ద సోషల్ కాంట్రాక్ట్ వర్క్ సరిపోతుంది. రాయవలసిన అవసరం లేదు. తర్వాత మీకు ఈ మూడు కలిపి కంబైన్డ్ గా అడుగుతాడు. టోటల్ గా మీకు ఏం చేస్తారంటే క్లాసికల్ అప్రోచెస్ సంబంధించిన వరకు త్రీ మెంబర్స్ కూడా వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది క్లాసికల్ సొసైటీస్ అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలంటే జాన్ హాబ్స్, థామస్ హాబ్స్, జాన్ లాక్, జాన్ జాక్విస్ రూసోకు సంబంధించిన వరకు ఇంట్రడక్షన్ అంటే ఒకే ఇంట్రడక్షన్ రాస్తాం, అన్ని ఇంట్రడక్షన్ కాదు. ఇంట్రడక్షన్ పార్ట్ లో కొద్దిగా రాస్తాం. అంటే థామస్ హాబ్స్ స్టార్ట్ చేసి దెన్ కంటిన్యూడ్ ద జాన్ లాక్ అండ్ జాన్ జాక్విస్ రూసోను కూడా యాడ్ చేస్తూ ఇంట్రడక్షన్ రాస్తూ ఫస్ట్ ఒక్కొక్కరి గురించి రాస్తాం. థామస్ హాబ్స్ సంబంధించిన లెవియాథన్ ని, స్టేట్ ఆఫ్ నేచర్ ని మార్క్ చేస్తాం, వెరీ లిమిటెడ్ పాయింట్స్. అలాగే జాన్ లాక్ సంబంధించిన వరకును టూ ట్రీటీస్ అండ్ సివిల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ ఆఫ్ నేచర్ కాంట్రాక్ట్ అనేది రాస్తాం. అలాగే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ కూడా అందులో మార్క్ చేస్తాం. అలాగే జాన్ జాక్విస్ రూసోలోకి జనరల్ విల్ అంటే స్టేట్ ఆఫ్ నేచర్, సోషల్ కాంట్రాక్ట్, జనరల్ విల్ అనేది మార్క్ చేస్తాం. అంటే లిమిటెడ్ గాను చేస్తే 3 కూడా ఆన్సర్స్ అనేవి మనకి చదువుతుంది. మీకు ఎందుకైనా నెక్స్ట్ అసైన్మెంట్ వచ్చేటప్పుడు నేను 3 కూడా యాడ్ చేసి ఇస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది అది ఎలా రాయాలంటే. ఓకే, నెక్స్ట్ ఇప్పటి వరకు ఇది జరిగింది కదా.
లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం ఇది లెసన్ చెప్పే నోట్స్ అంతవరకు చాలండి ఆపండి. నిన్న నేను మార్క్సిజం అని చెప్పాను, మార్క్సియన్ థియరీ కంప్లీట్ అయింది అది. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ బుక్స్ ఆఫ్ కార్ల్ మార్క్స్? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ బుక్స్ ఆఫ్ థామస్ ఆఫ్ కార్ల్ మార్క్స్? నేను చెప్పారు ఎవరు? కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. క్యాపిటల్ అని. ఇందులో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకి సంబంధించిన వరకు వాళ్ళు ఏం చేశారనంటే ద మార్క్సియన్ అప్రోచ్ టు ద పొలిటికల్ అబ్లిగేషన్ ఆఫ్ ద మేనిఫెస్టో ఫ్రమ్ ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో జాయింట్లీ రిటన్ బై ద మార్క్స్ అండ్ ఏంజల్స్ 1848. అదే 1948. వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ 1948? 1948 and December 10th. What is the importance of 1948 and December 10th? 100 years తర్వాతను 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశాడు కార్ల్ మార్క్స్. అదే 1948కి వచ్చేటప్పటికి 1948 అండ్ December 10th లో ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటది? వాట్ ఇస్ దట్ ఇంపార్టెన్స్? సార్ హ్యూమన్ రైట్సా? Yes, correct. World Human Rights Day. Every human being living in the society compulsory having some rights. Already, if you are living in the society compulsory having some rights from the government, just like the fundamental rights. Kani, if you are living in the society from birth onwards, compulsory got some natural rights and also civilian rights and also human rights. అందుకనే దానికి ప్రొటెక్షన్ కిందను హ్యూమన్ రైట్స్ అనేది ఒకటి ప్రొటెక్ట్ చేశారు. ఎవరు కూడా మనల్ని చేయడానికి ఏం లేదు, కంపల్సరీ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీ కోర్టు ద్వారా ఎప్పుడైనా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరు ఏం చేయడానికి వెళ్ళలేదు. ఒకవేళ చెయ్యాలి అని అనుకుంటే దాన్ని లీగల్ గా ప్రొసీడింగ్స్ జరగాలి. దానికి సంబంధించిన వరకు 1948 అండ్ December 10th ఇస్ ద ఇంపార్టెంట్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే. అయితే ఇక్కడ మార్క్సియన్ థియరీలో ఏం చేశాడని అంటే 5 points చెప్పుకున్నాం. ఏంటి? వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ది మార్క్సియన్ థియరీ? మార్క్సియన్ థియరీలో 5 points ఇంపార్టెంట్ ఉన్నాయని చెప్పాం. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటది? వాట్ ఆర్ దట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద మార్క్సియన్ థియరీ? మెటీరియలిజం, ఎకనామిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ, థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్, లేబర్ థియరీ ఆఫ్ సర్ప్లస్ వాల్యూ, లాస్ ఆఫ్ క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్. కరెక్ట్ గా చెప్పు, లైన్లు అన్ని తెచ్చుకోలేదు, ఏమంతా కరెక్ట్ గా ఉన్నాయి. ఓకే, అందులో మార్క్స్ చెప్పాలి. ఒకటి మెటీరియలిజం అంటే నేను ఏం చెప్పాను? మెటీరియలిజం హిస్టోరికల్ డైలాక్టికల్ మెటీరియలిజం. హిస్టోరికల్ డైలాక్టికల్ మెటీరియలిజం. అలాగనే రెండవది ఏంటి అంటే ఎకనామిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ. నో ప్రాబ్లం. అలాగే థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగల్. థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగల్. క్లాస్ స్ట్రగల్ అంటే వాట్ ఇస్ ద క్లాస్ స్ట్రగల్? క్లాస్ స్ట్రగల్ బిట్వీన్ ద 1/5 అండ్ 2/5, 1/5 అండ్ 3/5. ఏంటి స్ట్రగల్? క్లాస్ స్ట్రగల్ అంటే డామినెంట్ అండ్ వీక్. బిట్వీన్ డామినెంట్ అండ్ వీక్. రిచ్ అండ్ పూర్ సార్. ఎస్ డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి సొసైటీలో. ఏముంది అంటే యాక్చువల్ గా ఇప్పుడు కూడా మన సొసైటీలో చూసుకోండి, డెమోక్రసీ స్టేట్ అయినా ఇండియన్ సొసైటీలో ఇన్ని చెప్తున్నారు. మొత్తం కింద సుప్రీం కోర్టు ఉంది, నెక్స్ట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అని ఉన్నాయి. కానీ ఇప్పటికీ వేరియేషన్స్ ఉన్నాయి, ఎప్పటికి కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ప్రతి దానికి కూడా వేరియేషన్ ఉన్నాయి. అంటే రిజర్వేషన్స్ అని ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ బట్ సమ్ వేరియేషన్స్ ఇన్ ద సొసైటీ. ఇందులో సొసైటీలో వేరియేషన్స్ ఉన్నాయి. ఎలా అని అంటే మన లైఫ్ లో తీసుకుంటే యాక్చువల్ గా జెండర్స్ లో మనం తీసుకున్నాం మేల్ అండ్ ఫిమేల్. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారని అంటే ఫిమేల్ అనగానే ఏం చేస్తున్నారంటే కొద్దిగా తక్కువగానే ఉంటుంది, తక్కువగానే చూస్తారు. అంటే ఐ అథారిటీగా జెంట్స్ అనేవి చూసేటట్టుగా మేల్ అనేది అనుకుంటాం ఆథరైజ్డ్ అని. ఇక్కడ మనకి ఇంటిలో ఎలాగనంటే ఫాదర్ మదర్ ఈక్వల్.
బోత్ ఆర్ ది ఈక్వల్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఇద్దరు ఈక్వలే. అలాగే సొసైటీలో కూడా మేల్ అండ్ ఫిమేల్ ఆర్ ఈక్వల్. సొసైటీలో కూడా మేల్ అండ్ ఫిమేల్ ఆర్ ఈక్వల్. అలాగే రిచ్ అండ్ పూర్ ఆర్ ఈక్వల్. ఇక్కడ సొసైటీలో ఇక్కడ అందరూ కూడా ఈక్వలే. ఇక్కడ వేరియేషన్స్ ఉండవు. అందుకనే నో డిస్క్రిమినేషన్స్ బిట్వీన్ ద డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ. వీళ్ళు ఎలాంటి వేరియేషన్స్ ఉండకూడదు. అందుకని కమ్యూనిస్ట్ థియరీలో ఎక్కువగా ఏం చెప్తుందంటే క్లాస్లెస్ సొసైటీ కావాలి, క్లాస్లెస్ సొసైటీ. నో క్యాపిటలిస్ట్ ఇన్ ద స్టేట్. రాజ్యంలో ఎక్కడ కూడా క్యాపిటలిస్ట్ అనేవాడు కనిపించకూడదు. నో లేబరర్ అనేవాడు ఉండకూడదు. ఆల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ లేబరర్ అనే కాడికి ఉండకూడదు. అలాగే ల్యాండ్ లార్డ్స్ కానీ ఫార్మర్స్ అనే కానీ, ల్యాండ్ లార్డ్స్ అండ్ ఫార్మర్స్. ఫ్యూడల్ సిస్టమ్ లో మనం చెప్తున్నాం. వాట్ ఇస్ ద ఫ్యూడల్ సిస్టమ్? ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఏంటి? ల్యాండ్ లార్డ్ సిస్టమ్. ల్యాండ్ లార్డ్ సిస్టమ్ లో నీకు ఎక్కువగా ఏముందంటే వేరియేషన్స్ బిట్వీన్ ద ఫార్మర్స్ అండ్ ల్యాండ్ లార్డ్స్. ఫార్మర్స్ ల్యాండ్ లార్డ్స్ మధ్య వేరియేషన్ ఉంది. వాటిని కంట్రోల్ చేసుకోవాలి. అలాగను ఇది అన్ని కూడా మొత్తం క్లాస్లెస్ సొసైటీ కింద వాళ్ళు చేసింది. అలాగే లేబర్ థియరీ ఆఫ్ ది సర్ప్లస్ వాల్యూ. లేబర్ థియరీ ఆఫ్ ది సర్ప్లస్ వాల్యూ నేను మీకు చెప్పాను. లేబర్ థియరీ ఆఫ్ సర్ప్లస్ వాల్యూలో ఎలా ఉంటుంది? సర్ప్లస్ వాల్యూకి సంబంధించిన వరకు మీకు పాయింట్ చెప్పున్నాను. ఇక్కడ ఏమవుతుంది అని అంటే వచ్చిన బెనిఫిట్స్ ని అంటే ప్రాఫిట్స్ ని షేర్ చేయాలి. కానీ యాక్చువల్ గా ఏం చేస్తున్నారు? క్యాపిటలిస్టులు ఏం చేస్తున్నారు? ఓన్లీ వాళ్ళు తీసుకొని వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూడండి, క్యాపిటలిస్ట్ రిలయన్స్ గ్రూప్ కానీ, అంబానీ గ్రూప్స్ కానీ, అదే రిలయన్స్ అంబానీ, నెక్స్ట్ అలాగనే బజాజ్ సంబంధించి కానీ, టాటా వాళ్ళు కానీ, మిగతా ఎవరైనా తీసుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంప్రూవ్ ద బిజినెస్. వాళ్ళ బిజినెస్ సంబంధించి ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తున్నారు. బట్ నాట్ ఏ ఇంప్రూవింగ్ ద రెన్యూమరేషన్ ఆఫ్ ది వర్కర్స్. వర్కర్స్ సంబంధించిన రెన్యూమరేషన్ అంటే అర్థం ఏంటి అని అంటే బెనిఫిట్స్ అనేవి, ప్రాఫిట్స్ అనేవి వాళ్ళకి షేర్ చేయట్లేదు. జస్ట్ ఓన్లీ గివింగ్ ద వేజెస్. అందుకే ఇండియాలో ఏం చేస్తున్నారు అంటే మీరు టైమింగ్స్ అనేవి హైలీగా ఉంటాయి, బట్ వేజెస్ ఆర్ వెరీ లిమిటెడ్. అందుకనే ద పీపుల్ ఆర్ గోయింగ్ టు ద ఫారిన్ కంట్రీస్. ఎందుకంటే అక్కడ ఏముండేది? లిమిటెడ్ అవర్స్ అండ్ గివింగ్ ఎస్ వేజెస్ ఆర్ హైలీ. దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. కానీ కొన్ని దేశాల్లో అది కాదు, మనకన్నా దారుణంగా ఉండే దేశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సర్ప్లస్ వాల్యూ దానికి వచ్చేటప్పటికి ఇక్కడ బెనిఫిట్స్ అనేవి షేర్ చేయాలి. రెన్యూమరేషన్ అనేది కంప్లీట్ గా ఇవ్వగలగాలి. ఓన్లీ వేజెస్ అనే దానికి కాకుండా ఇక్కడ రెన్యూమరేషన్ లో హైలీగా బెనిఫిట్స్ చూపించాలి. అంటే ద క్యాపిటలిస్ట్ గివింగ్ ద షేర్ ద ప్రాఫిట్స్ బిట్వీన్ ద వర్కర్స్. క్యాపిటలిస్టులకు సంబంధించిన వరకు షేర్ చేయాలి, చెయ్యట్లేదు. అది చెయ్యాలి అని కోరుకునే వాళ్ళు కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఆ థియరీ చెప్తుంది. అలాగే లాస్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్. క్యాపిటలిస్టులు అనేవాడు ఉండొచ్చు, కానీ క్యాపిటలిస్టులు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే జస్ట్ ఓన్లీ సపోర్టింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది వర్కర్స్, డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రొడక్షన్, డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్ వెల్ఫేర్ అనేటట్టుగా ఉండాలి. క్యాపిటలిస్ట్ సిస్టమ్ ని పూర్తిగా వ్యతిరేకించలేదు వాళ్ళు. క్యాపిటలిస్టులు ఉండొచ్చు, ఎందుకు కారణం ఏంటి? వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. కానీ బట్ వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ అనేవి షేర్ చేయాలి ఒకటి, అండ్ ఆల్సో ఏ వెల్ఫేర్ ఆఫ్ ది వర్కర్స్, అండ్ ఆల్సో ఏ గివింగ్ ద గుడ్ రెన్యూమరేషన్ టు ద వర్కర్స్. వర్కర్స్ కి మంచి రెన్యూమరేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకున్నదే ఆ థియరీలో మనకు చెప్తున్నారు. అది మార్క్సియన్ థియరీ ఆఫ్ ది పొలిటికల్ అబ్లిగేషన్ is basically different from all other theories of the subject, such as the divine right theory, consent theory, perspective theory and idealistic theory. ఈ థియరీస్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. కారణం ఏంటి? డివైన్ ఆరిజిన్ థియరీలో ఏముంది? కింగ్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. yes, he is one of the mediator from the god. అంటే పీపుల్ కి గాడ్ కి మధ్యలో మీడియేటర్ గా ఎవరు ఉంటాడు అని అంటే కింగ్ అనేవాడే ఉంటాడు. అంటే హీజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద స్టేట్. అక్కడ ఉండే వాళ్ళు ఆయన డివైనర్. కానీ అలాగనే మార్క్సియన్ థియరీ తీసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ అన్నాడు. అందుకనే
మార్క్సిజం థియరీలో ఏముంటుందంటే అక్కడ పీపుల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ. ద పీపుల్ ఆర్ ఆల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ నో వేరియేషన్స్ ఆఫ్, అందుకని క్లాస్లెస్ సొసైటీ అని అన్నాడు. అందరూ ఉండాలి, అందరూ ఈక్వల్ గానే ఉండాలి. క్లాస్లెస్ సొసైటీ ఉండాలి. అక్కడ సర్ప్లస్ వాల్యూ అనేది కంప్లీట్ గా షేర్ చేసేటట్టుగా ఉండాలి. అది దీనికి సంబంధించిన థియరీలో. మిగతా అన్ని థియరీని వాడు సపోర్ట్ చేశాడు. కానీ ఇన్ దీస్ థియరీస్ ద పవర్ ఇస్ ట్రీటెడ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ కనెక్ట్స్ ఎకనామిక్స్ విత్ ద పాలిటిక్స్. మెయిన్లీ కనెక్ట్ విత్ ఎకనామిక్స్ విత్ పాలిటిక్స్. ఈ రెండింటికి మధ్య అందుకనే మనం ఎక్కువగా మన డిఫరెన్స్ రిలేషన్ చెప్పుకుంటాం. ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ ఈస్ ద క్లోజ్లీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎకనామిక్స్ లో ఎకనామిక్స్ సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోతే పాలిటిక్స్ అనేది రన్ అవుతుంది. పాలిటిక్స్ అనేది అడ్మినిస్ట్రేటివ్ లేకపోతే ఎకనామిక్స్ డబ్బు ఉన్నా కూడా అవ్వదు. చూడండి, కొంతమంది ఇంట్లో ఎక్కువగా అమౌంట్ ఉంటుంది, డబ్బులు ఉన్నా సరే దాన్ని మేనేజ్ చేసే పరిస్థితి సరిగా ఉండదు. ఇంట్లో ఎక్కువగా వాళ్ళు సంబంధించిన ఎక్కువగా మిలియనీర్స్ బట్ నో మేనేజ్, అంటే వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ సరిగ్గా తెలియదు. ఇష్టం వచ్చినట్టుగా అంతా చేసి లాస్ట్ ఏమవుతున్నారు, ఫైనాన్షియల్ గా పూర్తిగా రూయిన్ అయిపోతున్నారు. అది కాకుండా దాన్ని మేనేజ్ చేయగలిగేటట్టుగా ఉండాలి. అందుకే అంటే దానికి సంబంధించిన వరకు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ పాలిటిక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్లోజ్లీ రిలేటెడ్ బిట్వీన్ ద ఎకనామిక్ అండ్ పాలిటిక్స్. Hence the political power properly so called is merely the organized power of the one class oppressing another. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది పొలిటికల్ లీడర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకి డబ్బు లేదండి, ఉందా? కొన్ని కోట్ల ఆస్తి ఉండాలి. అలాగే మిగతా వాళ్ళకి ఎవరికి లేదండి, ఉంది. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? మెయిన్ యూ వాంట్ టు పవర్ అనేది కావాలి, అంటే పొలిటికల్ పవర్ అనేది కావాలి. ఉంటే దానికి ఏముంది, ఆ స్టేటస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే పొలిటికల్ స్టేటస్ ఉంటే సరిపోదు, ఎకనామికల్ స్టేటస్ దానితో పాటు యాడ్ అయ్యి ఉండాలి. పొలిటికల్ పవర్ తో పాటు దెన్ కంటిన్యూడ్ ద ఎకనామికల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ రెండు కూడా ఈక్వల్ గా ఉండగలిగితే దెన్ ద పీపుల్ ఆర్ సక్సెస్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందుకనే లాస్ట్ టైం నేను చెప్పాను, ఇందులో ఈ థియరీలో మనం ఏం చెప్పుకున్నాం, ప్రీ రెవల్యూషనరీ స్టేజ్ అని చెప్పాం, టోటల్ రెవల్యూషనరీ స్టేజ్ అని చెప్పాం, పోస్ట్ రెవల్యూషనరీ స్టేజ్ అని చెప్పాం. ఇవి పొలిటికల్ అప్లికేషన్ లో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ టుమారో మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది. ఏంటి వర్క్ టుమారో? హాలిడే అని అంట. ఆల్రెడీ మేడం ఇప్పుడే మెసేజ్ పాస్ చేసినట్టున్నారు. రేపు క్లాసెస్ ఏమీ లేవు, టుమారో హాలిడే, క్లాసెస్ ఏమీ ఉండవు. కాబట్టి ఫస్ట్ సంబంధించిన సెమిస్టర్ సంబంధించిన వరకు కొద్దిగా ప్రిపరేషన్ లో ఉండండి. ఎందుకంటే సెకండ్ సెమిస్టర్ ఎలా నేను చెప్పుకుంటాం, ప్రాబ్లం లేదు, చెప్పింది అలా వినండి. కానీ చదివేటప్పుడు మాత్రం ఫస్ట్ సెమిస్టర్ మాత్రం వదలొద్దు, ఎందుకంటే అది ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్ మార్కులు, ఇది ఫస్ట్ సెమిస్టర్ మీకు ఇదవుతుంది, మార్కులు మంచి స్కోరింగ్. అది పొలిటికల్ అప్లికేషన్ వెరీ లిమిటెడ్ గా ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా చదవండి. ఒక్కొక్క చాప్టర్ వైజ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చున్నాను నేను, అసైన్మెంట్ క్వశ్చన్స్ అని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఇచ్చి ఉన్నాను, అవే చదవండి. నెక్స్ట్ అండ్ ఆల్సో ఓల్డ్ మోడల్ పేపర్స్ అనేది దగ్గర పెట్టుకుంటే అది క్లియర్ గా అందులోనే అయ్యే క్వశ్చన్స్ నేను ఇస్తున్నాను, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి. చెప్పండి. హలో, చెప్పమ్మా. సెమినార్ లో మొత్తం రాసేయాలా? 20 pages రాస్తే చాలా. దేనికి? గ్రీన్ కలర్ బుక్ ఉంది కదా. గ్రీన్ కలర్ కాదు, అది ఏమంటారు ఆ బుక్ ని? ఎడ్యుకేషన్. ఆ బుక్ ని ఏమంటారు? క్లినికల్ లీగల్ ఎడ్యుకేషన్. అందులో టోటల్ పేజెస్ ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి సార్. 20 ప్లస్ రాస్తే సరిపోయేది, దాన్ని పూర్తిగా రాయాలని ఏమీ లేదు, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకేనా? రైట్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరో అడుగుతున్నారా? ఏదో అడిగారు.
ఎవరితో మేల్ వాయిస్ వచ్చింది. వాళ్ళు హ్యావింగ్ ఎనీ డౌట్స్ చెప్పండమ్మా, ఏంటి ఉంది.